ట్రిపుల్ 1000 కోట్ల వసూళ్ల దిశగా పరుగులు తీస్తోంది. అంతలోనే పార్ట్ 2 అంటూ రైటర్ విజయేంద్ర ప్రసాద్ సినీ జనాల్లో ఆశలు పెంచాడు. మొన్న అఖండ హిట్ అయినప్పుడు అలానే అన్నారు. ఇప్పుడు రాబోతున్న కేజీఎఫ్ 2కి సీక్వెల్ ఉందని ప్రచారం పెంచారు. దీంతో ఇప్పుడు దుమ్ము దులిపిన సినిమాల సీక్వెల్లే సౌత్ లో హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు కేవలం సినీ జనాల్లో ఊపు తెచ్చేందుకు, వసూళ్ల వరద మరింత పెంచేందుకే ఇలా అన్నారన్నారు. కానీ పాసిబిలిటీ ఉందన్న విజయేంద్ర ప్రసాద్ మాటలు నిజమయ్యేలా ఉన్నాయా? బాహుబలి 3 లానే RRR కూడా కేవలం ప్రచారం కోసమే చెప్పారన్నారు. కానీ క్లైమాక్స్ లో తుపాకులను తోటి యోధులకు అందించిన అల్లూరి అసలు పోరాటానికి భీమ్ తోడైతే అన్న పాయింట్ మీద రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ చర్చించారట. అదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మహేష్ బాబుతో నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ అన్న రాజమౌళి RRR పార్ట్ 2ని మాత్రం 2024 చివర్లో ప్లాన్ చేస్తాడంటున్నారు. ఇక ఇలానే అఖండ సీక్వెల్ మీద కూడా ప్రచారం పెరిగింది. బన్నీ పుష్ప 2తో ఏడాదంతా బిజీ అయ్యే ఛాన్స్ ఉందని ఈలోపు రామ్తో సినిమా ప్లాన్ చేసుకున్నాడు బోయపాటి. అయితే అది సెప్టెంబర్లోగా పూర్తవుతుందని, తర్వాత వెయిటింగ్ ఎందుకని అఖండ 2ని సెట్స్ పైకి తీసుకువెళ్లాలనుకుంటున్నాడట బోయపాటి. కేజీఎఫ్ 2 ఈ నెల 14th రాబోతోంది. ఆ తర్వాత యష్ పరిస్థితి ఏంటన్నారు. పార్ట్ 1 లానే పార్ట్ 2కి కూడా సక్సెస్ మినిమం గ్యారంటీ అనేస్తున్నారు. అంతవరకు బానే ఉంది, కానీ ఆ తర్వాత ఏంటనే ప్రశ్నకు యష్ ఆన్సర్ పట్టేశాడట. కేజీఎఫ్ 2 తర్వాత కేజీఎఫ్ 3 కూడా ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్ నీల్. అందుకే ఆ ప్రాజెక్టు మీద హోప్ తోనే మరో పాన్ ఇండియా మూవీని ప్లాన్ చేసుకోలేదట హీరో యష్. కేజీఎఫ్ చాప్టర్ 2 ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో 4000 థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తీసిన సలార్ దసరాకు రాబోతోంది. ఆ వెంటనే NTR తో ప్రశాంత్ నీల్ మూవీ అన్నారు. ఆ తర్వాతే కేజీఎఫ్ 3 ఉంటుందని ప్రచారం జరుగుతోంది.